హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ నేను మీ హారిక. ప్రస్తుతం మన ఎన్టీవీ టీం ఎక్కడుందో తెలుసా? గుంటూరుకు వచ్చాము. ఎందుకు అంటారా? మహానగరాలలో అంటే హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, బెంగళూరు ఇలా ఎక్కడా లేని న్యూరో సర్జన్స్కి సంబంధించి, న్యూరో ట్రీట్మెంట్స్కి సంబంధించి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్, అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్న హాస్పిటల్కి వచ్చేసాము. అదే డాక్టర్ రావ్స్ హాస్పిటల్. డాక్టర్ మోహన్ రావు గారు ద ఫౌండర్ ఆఫ్ డాక్టర్ రావ్స్ హాస్పిటల్. తను యూఎస్ యూకేలో ఫెలోషిప్స్ చేసి అక్కడున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ని ఇక్కడ మన గుంటూరులో ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. బీట్ ఎనీథింగ్ అంటే న్యూరో సర్జరీస్కి సంబంధించిన ఎనీ సర్జరీ అయినా కూడా, ఎపిలిప్సీ సర్జరీ కావచ్చు, పీడియాట్రిక్ న్యూరో సర్జరీ కావచ్చు, లేకపోతే మినిమల్ ఇన్వేసివ్ సర్జరీస్ కావచ్చు, ప్రతి సర్జరీ కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్, అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ని ఆయన ఇక్కడ అందజేస్తున్నారు. మరి అసలు న్యూరో సర్జరీస్ ఏముంటాయి, ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి, ప్రొసీజర్స్ ఎలా ఉంటాయి, ఇలాంటి అన్ని విషయాలు ఆయనకి తెలుసుకుందాం. సో ప్రస్తుతం మనతో పాటు ఎపిలిప్సీ, మినిమలీ ఇన్వేసివ్ న్యూరో సర్జరీ ఓఎస్యూ యూఎస్ఏ, పీడియాట్రిక్ న్యూరో సర్జరీ ఎన్సిహెచ్ యూసిడి యూఎస్ఏలో ఫెలోషిప్ చేసిన డాక్టర్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడి అసలు చిన్నపిల్లలకి న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి, సర్జికల్ కండిషన్స్ ఎలా ఉంటాయి, అసలు ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి, ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి, ప్రొసీజర్స్ ఎలా ఉంటాయి, ఇలాంటి అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. ఎలా పీడియాట్రిక్ న్యూరో సర్జరీ అసలు అంటే ఏంటి, ఏ కైండ్ ఆఫ్ కండిషన్స్ మనం చూస్తుంటాం? సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే అమ్మా, పీడియాట్రిక్ అంటే 0 నుంచి 18 దాకా మనం లెక్కేసుకుంటాం. 0 నుంచి 18 ఇయర్స్. ఈ 0 నుంచి 18 ఇయర్స్ ఉన్నోళ్ళు అంటే పిల్లలు కదా అని చెప్పేసి వాళ్ళు షార్ట్ అడల్ట్స్ అనుకోకూడదు. పిల్లల్లో అంతా టోటల్ ఫిజియాలజీ డిఫరెంట్, అడల్ట్ ఫిజియాలజీ డిఫరెంట్. సో అడల్ట్స్లో బ్లడ్ ఎక్కువ ఉంటుంది, ఇది ఎక్కువ ఉంటుంది, పిల్లల్లో ఫ్లూయిడ్స్ ఎక్కువ ఉంటాయి, వెయిట్ మిగతా 80% ఆఫ్ ద అంతా వాటర్ తోటే ఉంటుంది అనమాట. కానీ అడల్ట్స్లోకి వచ్చేసరికి అంతా మారిపోతుంది. సో దాన్ని బట్టే ఈవెన్ జబ్బులు కూడా టోటల్గా మారిపోతాయి. ఫిజియాలజీ ఈజ్ డిఫరెంట్, పెథాలజీ కూడా డిఫరెంట్. అంటే పిల్లల్లో పుట్టగానే రఫ్గా చూస్తే లైపోమైలోమెనింగోసీల్ అంటారు దీన్ని. అంటే ఇలాంటిది రావచ్చు, స్వెల్లింగ్ ఎక్కడ నడుము మీద. అదే ఓన్లీ లైపోమానే ఉండొచ్చు, ఓకే, లేదా ఓన్లీ మైలోమెనింగోసీల్ ఉండొచ్చు, ఇట్లా అనమాట. ఇలా ఓన్లీ మైలోమెనింగోసీల్ ఉండొచ్చు, లేకపోతే హైడ్రోసెఫలస్ రావచ్చు. హైడ్రోసెఫలస్ అనేది దానికోసం చేస్తాం అనమాట. లేదా కొన్ని పీడియాట్రిక్ బ్రెయిన్ ట్యూమర్స్ రావచ్చు. సో లేదంటే ఆర్నాల్డ్ చియారీ మాల్ఫార్మేషన్ అంటారు, అది రావచ్చు. లేదా స్పైనా బైఫిడా, లేకపోతే ఎపిలెప్సీ, లేదా క్రీనియోసినాస్టోసిస్ అంటే అబ్నార్మల్గా స్కల్ ఫామ్ అవటం కానీ. సో ఇవన్నీ టోటలీ డిఫరెంట్ అనమాట. అంటే పెథాలజీస్ డిఫరెంట్గా ఉంటాయి. బ్రెయిన్లో అవ్వచ్చు, స్పైన్లో అవ్వచ్చు, లేకపోతే నర్వ్స్కి సంబంధించి అవ్వచ్చు, లేదా కంజెనిటల్గా రావచ్చు,
లేకపోతే బర్త్ ట్రామా మూలంగా రావచ్చు. సో వీటిలో ఎలా అయినా సరే వాళ్ళల్లో జబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది. సో మీరు ఇందాక మెన్షన్ చేశారు కదా హైడ్రోసెఫలస్ అని. సో ఇలాంటి కండిషన్స్ని ఎలా ట్రీట్ చేస్తారు అంటే? హైడ్రోసెఫలస్ అంటే అమ్మ జస్ట్ బ్రెయిన్లో వాటర్ చేరటం. అంటే వాటర్ పెరిగిపోయింది బ్రెయిన్లో. వెంట్రికల్స్ అని ఉంటాయి, వెంట్రికల్స్లో బ్రెయిన్లో వాటర్ పెరిగిద్ది. అంటే మనం ఎప్పుడైనా సరే వాటర్ పెరుగుతుంది అంటే జనరల్గా ఎలా ఉంటుందంటే మనకి 20 ml/h 24 గంటలు ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. అంటే దగ్గర 480 నుంచి 500 ml/day ప్రొడ్యూస్ అవుతుంది. ఎంతైతే ప్రొడ్యూస్ అయిందో అంత అబ్జర్వ్ అయితే ప్రాబ్లం ఏం లేదు. ఇలా ప్రొడ్యూస్ అవ్వాలి, ఇలా అబ్జర్వ్ అయిపోవాలి, అది నార్మల్. ఇక్కడ ఏం జరుగుతుందంటే అమ్మ వాటర్ అబ్జర్వ్ అవ్వకుండా ఉండిపోవటం. దాన్ని అంటే ఎక్కడ ఏది అడ్డం లేదు కానీ వాటర్ అబ్జర్వ్ అవ్వట్లేదు. దాని మూలంగా పెరిగితే అది కమ్యూనికేటింగ్ హైడ్రోసెఫలస్. ఓకే, అలా కాకుండా ఏదైనా అడ్డం ఉండి అంటే ఈ 4 ఛాంబర్స్ ఉంటాయి వెంట్రికల్స్, ఇక్కడ ఏదో అడ్డం ఉంది, దీన్ని ఆక్విడక్టల్ స్టెనోసిస్ అంటారు. అంటే అప్పుడు అంటే 2 వెంట్రికల్స్ ముందు 3rd వెంట్రికల్ ఇవి ఎన్లార్జ్ అవుతాయి, 4th వెంట్రికల్ నార్మల్గానే ఉంటుంది అనమాట. అదే సో ఈ కండిషన్స్లో కంపల్సరీగా మనం ఇంటర్వ్యూన్ అవ్వాల్సి వస్తుంది. అంటే ఏదో ఒకటి సర్జరీ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది అనమాట. వీటిని సర్జరీ అనేదమ్మా మనం పాత పద్ధతి నుంచి ఎప్పటి నుంచో చేసుకుంటున్న సర్జరీ వచ్చేసి షంట్. జనరల్గా ఏంటంటే ఇప్పుడు నేను నీకు ఒక పేషెంట్ని చూపిస్తానమ్మా, ఇది వింతకోడ అనమాట. ఈ పేషెంట్ మన మామూలుగా చూసారా తల ఎంత ఉందో, దగ్గరగా చాలా పెద్దదన్నమాట. దీంట్లో ఏంటంటే ఈ బాబుకి షంట్ చేయాల్సి వచ్చింది, సర్జరీ చేయాల్సి వచ్చింది, ఈటీవీ అంటే ఎండోస్కోపిక్ 3rd వెంట్రికలాస్టమీ చేయాల్సి వచ్చింది. సో ఇక్కడ చిన్న బెజ్జం పెట్టి దాంట్లోంచి షంట్ పెట్టాం. ఫస్ట్ ఎక్కువ నీళ్లు పోకూడదు, ఎక్కువ నీళ్లు పోతే మళ్ళీ బాబు బ్రెయిన్లో బ్లీడ్ అవుద్ది. అందుకని చెప్పేసి ఎక్కువ నీళ్లు పోకూడదు. ఈ బాబుకి ఏంటి ఐసోమెంజల్ సిండ్రోమ్ అని కూడా ఉందన్నమాట. అందుకని ఇది రేర్ సర్జరీ అనమాట. సో అందుకని ఈ షంట్ సర్జరీ చూపిస్తున్నాను. సో నేను షంట్ కింద కానీ పైన కానీ ఎక్కడ కొయ్యను, చిన్న బెజ్జాలు పెడతాను అంతే. సో ఆ బెజ్జాలు పెట్టి మామూలుగా ట్రోకార్ తోటి అంటే చిన్న 5 mm ఇలా ఉంటుందన్నమాట, దాంతో లోపలికి వెళ్ళిపోతాం. ఆ తర్వాత మళ్ళీ అంటే ఎండోస్కోప్ పెట్టి ఎండోస్కోపిక్ 3rd వెంట్రికలాస్టమీ అంటాం. అంటే ఏం చేస్తాము అంటే ఈ మ్యామిలరీ బాడీస్కి ముందు అంటే 3rd వెంట్రికల్లో వెనక అడ్డం ఉంది కాబట్టి ముందు పక్కన ఓ బెజ్జం తయారు చేస్తాం. సో ఆ బెజ్జం తయారు చేయటం మూలంగా ఇదంతా దాంట్లోకి వెళ్తుంది అనమాట. సో ఫ్లూయిడ్ ఆటోమేటిక్గా వెళ్తుంది. వెంట్రికల్ బోత్ అనమాట, బోత్ ఈ షంటు పనిచేస్తుంది, వెంట్రికల్ పనిచేస్తుంది. ప్రతి పేషెంట్లోనూ ఇలాగే చేస్తానా అంటే చేయనమ్మా, ప్రతి పేషెంట్లో చేయము. ఎందుకు ప్రతి పేషెంట్లో చేయము అంటే అవసరం రాదు, మామూలు హెడ్ ఉన్నప్పుడు ఓకే. సో అంటే ఇప్పుడు ఈ పీడియాట్రిక్ న్యూరో సర్జరీస్ చేసేటప్పుడు అడల్ట్స్కి పిల్లలకి మధ్యలో అంటే డిఫరెన్స్ ఉంటుంది, ఛాలెంజెస్ ఏమైనా ఉంటాయా? ఉంటాయమ్మా, చెప్పాను కదా ఫిజియాలజీ మొదట్లోనే స్టార్ట్ చేస్తాం. ఫిజియాలజీ డిఫరెంట్, పెథాలజీస్ డిఫరెంట్, ప్లస్ ఫ్యామిలీ సపోర్ట్. అంటే పిల్లలు చాలా ఫ్రాజైల్, చాలా అట్ ద సేమ్ టైం వాళ్ళు ఎంత ఫ్రాజైలో అంత ఫాస్ట్గా రికవర్ అవుతారు. ఓకే, అదొక అడ్వాంటేజ్. కానీ పిల్లలతోటి సర్జరీ చేయడం అనేది అంత చిన్న విషయం కాదు. ఓకే, వాళ్ళకి పేరెంట్స్ సపోర్ట్ కావాలి, పేరెంట్స్ని అంతా కూర్చోబెట్టాలి, వాళ్ళకి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇది ప్రాబ్లం అని చెప్తే. బికాస్ మనకు ఉన్న ప్రాబ్లం కంటే కూడా అమ్మ మన పిల్లలకు వస్తే మనం అయ్యేంత ఎమోషనల్ ఇంకెక్కువ ఉంటుంది. సో ఇక్కడ ఇదంతా పేషెంట్ ప్లస్ ఫ్యామిలీ సెంట్రిక్గా జరిగేటట్టుగా చూసుకోవాలి. బేసిక్ డిఫరెన్సెస్ అయితే ఇవ్వండి. మీరు ఎలా ప్రిపేర్ చేస్తారు అంటే పేషెంట్ని ఇంకా వాళ్ళ ఫాదర్ని? కూర్చోబెడతామమ్మా, వాళ్ళకి అర్థమయ్యే భాషలో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నట్టుగా ఇది ఇలా ఉంది, నీళ్ళు ఎక్కువైనాయా, లేకపోతే వీపు మీద గడ్డొచ్చిందా, లేకపోతే ఏంటి, తర్వాత నేనేం చేస్తాను అంటే మన ఎక్విప్మెంట్ చూపిస్తాము, ఇంతకుముందు చేసిన సర్జరీ చూపిస్తాను, అంటే IONM ఎలా వాడాము, న్యూరో నావిగేషన్ ఎలా వాడాము పేషెంట్కి, సో దాని మూలంగా ఎంతవరకు అడ్వాంటేజ్ వచ్చింది బాబుకి, అంటే సో వాళ్ళని కూడా దీనిలో మొత్తం అంతా ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత పేషెంట్ సెంట్రిక్ అండ్ ఫ్యామిలీ సెంట్రిక్ అప్రోచ్లోనే మనం ముందుకెళ్ళి స్టార్ట్ చేస్తాం. అంతే. ఓకే, సో ఇప్పుడు ఈ ఎపిలిప్సీ అనేది కూడా చిల్డ్రన్లో చూస్తూ ఉంటాం. అవునమ్మా, ఎక్కువ చూసేది చిల్డ్రన్లోనే చూస్తాము. పెద్దోళ్ళలోకి వచ్చేసరికి ఏంటంటే దానికి ఏదో కాజ్ ఉంటుంది. చిల్డ్రన్లో అనుకోండి సిండ్రోమిక్ ఎపిలిప్సీ ఉంటుంది, లేకపోతే ఈ ఫెబ్రైల్ సీజర్స్ ఉంటాయి, లేకపోతే
బర్త్ ఇంజరీస్ మూలంగా రావచ్చు, లేదా ఉమ్మ నీళ్ళు తాగటం మూలంగా ఆక్సిజన్ అందక బ్రెయిన్ చనిపోయి రావచ్చు, హైపాక్సిక్ ఇస్కెమిక్ ఎన్సెఫలోపతి మూలంగా రావచ్చు, లేదా బ్రెయిన్ ట్యూమర్స్ మూలంగా రావచ్చు. ఇట్లా ఈ రీజన్స్ ఏదైతే ఉందో వాటిని మనం కంపల్సరీగా ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. సో అంటే ఇప్పుడు ఐడెంటిఫై చేయాలి అన్నారు. సో ఎపిలెప్సీ సర్జరీస్కి అంటే చిల్డ్రన్ ఎంతవరకు ఫిట్ ఉండాలి అంటే ఎలా డిటర్మైన్ చేస్తారు? ఏదైనా సరేమో ఎపిలెప్సీలో పెద్దోళ్ళైనా సరే పిల్లలైనా సరే ద ప్రొసీజర్ ఈజ్ ద సేమ్. ముందు ఈఈజీ చేస్తాము, నియర్లీ 6 ఈఈజీలు అవసరం అవుతాయి ఏది మనం ఐడెంటిఫై చేయడానికి. దాని తర్వాత ఎంఆర్ఐ సీజర్ ప్రోటోకాల్ తోటి ఎంఆర్ఐ చేస్తాము. ఎంఆర్ఐ చేసిన తర్వాత ఎంఆర్ఐలో మనకి ఎపిలెప్టోజెనిక్ జోన్ అని చెప్పి ఒకదాన్ని ఐడెంటిఫై చేస్తాం. అంటే అక్కడ ఎపిలెప్సీ వస్తుంది, అదే. సో అక్కడ వస్తాయి. దాని మూలంగా పక్కన ఏదైతే బ్రెయిన్ పార్ట్ ఉందో దాన్ని ఇరిటేట్ చేస్తాయి, అంటే దాన్ని సిమ్టమాటిక్ జోన్ అంటాం. మనం కంపల్సరీగా చేసుకోవాల్సిందే ఫస్ట్ ఎపిలెప్సీకి హిస్టరీ నీట్గా చాలా క్లియర్గా ఎవాల్యుయేట్ చేసుకుంటాము. సిమియాలజీలో మనకి కొంత పార్ట్ వస్తుంది, ఆక్సిపిటల్ నుంచి వస్తుందా, టెంపరల్ నుంచి వస్తుందా, అది ఇదా, అంటే డిఫరెంట్ సీజర్స్ డిఫరెంట్ టైప్స్లో ప్రజెంట్ అవుతాయి. సో ఆ వాటి ప్రకారం మనకి సెమియాలజీ అంటే అది ఏంటి అనేది తెలిసిన తర్వాత ఈఈజీ తీస్తాం. ఈఈజీలో వెంటనే ఐడెంటిఫై అయితే ఓకే, దగ్గరగా లేదంటే వీడియో ఈఈజీ చేస్తాం. వీడియో ఈఈజీ చేసి ఎంఆర్ఐ సీజర్ ప్రోటోకాల్ ప్రకారం చేసిన తర్వాత వీళ్ళందరికీ మొత్తంలోనే చేస్తాం ఏది ఇవన్నీ అన్నమాట. సో వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత మనం ఈ రెండు కలిసినాయా కలవలేదా అని చూసుకుంటాం. ఎంఆర్ఐ ఈఈజీ కలిసినాయా, కలిస్తే పేషెంట్ సర్జరీ క్యాండిడేట్. ఒకవేళ కలవలేదు అని అంటే పేషెంట్ మెడిసిన్ మీద 2 సంవత్సరాలు కంటిన్యూ చేస్తాం. 2 సంవత్సరాలకి ఫిట్స్ తగ్గిపోయినాయి, ఏమి ఇబ్బంది లేదు అని అంటే ఇట్స్ ఓకే. లేదు అని అంటే మళ్ళీ పేషెంట్ని ఎవాల్యుయేట్ చేస్తాం. ఈసారి ఈఈజీ మళ్ళీ వీడియో ఈఈజీ చేస్తాము, స్పెక్ట్ చేస్తాము, పెట్ చేస్తాము. ఇవన్నీ చేసి ఎక్కడ మెటబాలిజం తక్కువ ఉంది, ఎక్కడ మెటబాలిజం ఎక్కువ ఉంది, వీటన్నిటిని ఐడెంటిఫై చేసుకున్న తర్వాత ఫైనల్గా మళ్ళీ సర్జికల్ క్యాండిడేట్ అనమాట. రిఫ్రాక్టరీ ఎపిలెప్సీయా కాదా అనేది చూసుకొని రిఫ్రాక్టరీ ఎపిలెప్సీ అయితే సర్జరీ చేస్తాం అనమాట. సో బేసిక్గా ఫస్ట్ నాన్ ఇన్వాజివ్ వర్కప్ చేస్తాము, తర్వాత ఇన్వాజివ్ వర్కప్ చేస్తాము, అంటే లీడ్స్ బ్రెయిన్లో పెట్టేసి ఎస్ఈఈజీ చేసి దాని తర్వాత ఎపిలెప్సీ సర్జరీ ఏంటి అనేది లీజనెక్టమీ అంటే ఐడెంటిఫై చేస్తే లీజనెక్టమీ అంటాం. లీజన్ కనిపిస్తూ ఉంటే ఐడెంటిఫై చేయకపోతే ఓన్లీ ఫోకస్ మాత్రమే తీసేస్తాం. లేదు ఇంకొన్ని చోట్ల మనం లీజన్ ఇంతే ఉంటుంది కానీ ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియా మొత్తం కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో వాళ్ళలో ఇంకా ఎక్స్టెన్సివ్గా తీస్తాం. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ మనం లోపల ఎలా సర్జరీ చేస్తాము అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. పిల్లల్లో సర్జరీ చేసేది ఎలా చేస్తామంటే ఎపిలెప్సీ సర్జరీ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, బోన్ తీసాము, దాని తర్వాత డ్యూరా తీసాము, దాని తర్వాత మీకు ఈ లీడ్స్ పెడతామన్నమాట. ఈ లీడ్స్ తర్వాత 64 ఛానల్స్ 4 ఛానల్స్ ఉన్న లీడ్స్ పెట్టుకుంటాము. దాని తర్వాత ఆ ఏరియా మొత్తాన్ని మనం నెంబర్ల ప్రకారం ఏ నెంబర్ దగ్గర వస్తుంది, ఏ నెంబర్ దగ్గర వస్తుంది, ఏ నెంబర్ దగ్గర వస్తుంది సీజర్ అనేది ఐడెంటిఫై చేసి ఎంతైతే అవసరమో అంతవరకు రిసెక్ట్ చేసేస్తాం. దాన్ని చేయటం చాలా ఇంపార్టెంట్. అయిపోయిన తర్వాత మళ్ళీ చూస్తాం. 80% కనుక సీజర్స్ కనుక రెడ్యూస్ కనుక అయితే మన సర్జరీ బాగైనట్టు. వెల్ అండ్ గుడ్. సో ఈ ఎపిలెప్సీ సర్జరీ అనేది చిల్డ్రన్ బ్రెయిన్ యాక్టివిటీ అంటే గ్రోత్ మీద కూడా ఎక్కువ ఇంపాక్ట్ పడుతుంది. చాలా అమ్మా. ఈ ఎపిలెప్సీ ఇట్ సెల్ఫ్ కాగ్నిషన్ తగ్గిస్తుంది. ఎపిలెప్సీ మెడిసిన్స్ కాగ్నిషన్ తగ్గిస్తాయి. కాగ్నిషన్ అంటే మన తెలివితేటలు. సర్జరీ చేస్తే ఏమవుతుందంటే ఈ ఎపిలెప్సీ మెడిసిన్స్ ఆపొచ్చు, ఈ ఎపిలెప్సీ సీజర్స్ని ఆపొచ్చు. సో ఏమవుతుందంటే కాగ్నిటివ్ ఇంప్రూవ్ అవుతుంది, కాగ్నిటివ్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎంత ఎర్లీగా సర్జరీ చేస్తే పిల్లలు అంత బాగా డెవలప్ అవుతారు, బ్రెయిన్ ప్రోగ్రెస్ కూడా అంత బాగా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో ఇప్పుడు ఈ న్యూరలాజికల్ డిసార్డర్స్లోనే మనము క్రేనియోసినాస్టోసిస్ అంటాం అమ్మా. క్రేనియోసినాస్టోసిస్ అంటే ఏంటంటే అబ్నార్మల్ బ్రెయిన్ స్ట్రక్చర్స్ అన్నమాట. ఇవి అన్నమాట. అంటే దీని ప్రకారం తల అంతా మార్పులు చెందుతూ ఉంటుంది. అంటే మనకి మామూలుగా సూచర్స్ అని ఉంటాయి. ఇక్కడ సాజిటల్ సూచరు, ఇది కొరనల్ సూచరు, ఇది లాంబ్డాయిడ్ సూచరు, ఇక్కడ మెటోపిక్ సూచరు. ఈ సూచర్స్లో బోన్ పెరిగితేనే మన తల పెరిగిద్ది. పిల్లల తల 7 సంవత్సరాల దాకా పెరిగిద్ది స్కల్. ఓకే, బ్రెయిన్ ఫస్ట్ 2 ఇయర్స్లో విపరీతంగా పెరుగుతూ ఉంటుంది కాబట్టి తల కూడా దానికి అడ్జస్ట్ అయ్యి పెరగాలి. అప్ టు 7th ఇయర్ వచ్చేసరికి 90% స్కల్ గ్రోత్ వచ్చేస్తుంది.
ఈ సూచర్స్లో ఎక్కడైతే డిఫెక్ట్ ఉంటుందో దాని మూలంగా అక్కడ పెరగకపోవటం కానీ, ఎక్కువ పెరగటం కానీ, ఒక పక్క ఎక్కువ పెరగటం, ఒక పక్క తక్కువ పెరగటం, ఇట్లాంటివి జరుగుతాయి. దానికి ఏం చేస్తామంటే ఎండోస్కోప్ తోటి ఇక్కడ అంటే ఎక్కడైతే ఆ సూచర్ ఏ సూచర్ అయితే ప్రాబ్లం ఉందో సూచరెక్టమీ చేస్తాం. ఒక్కోసారి కళ్ళు ఇలా ఇంతలా పత్తిలాగా ఉంటాయి, వాళ్ళకి ఈ ఆర్బిటల్ అడ్వాన్స్మెంట్ చేస్తాం. సో ఇది పీడియాట్రిక్ న్యూరో సర్జరీ చేసిన వాళ్ళు క్రేనియోసినోస్టోసిస్ చేస్తారనమాట. ఓకే. సో మరి ఈ పీడియాట్రిక్ న్యూరో సర్జరీస్లో కూడా మినిమల్లీ ఇన్వేజివ్ చేయొచ్చు అంటారు. మినిమల్ ఇన్వేజివ్ అంటే ఇప్పుడు మనం ఏది మాట్లాడుకున్నా మినిమల్ ఇన్వేజివ్ అనమాట దగ్గరగా. ఓకే. సో ఇప్పుడు నేను క్రేనియోసినోస్టోసిస్ గురించి చెప్పాను, అంటే అబ్నార్మల్ హెడ్ షేప్. దానికి కూడా మనం ఇక్కడ దీంట్లో ప్రాబ్లం ఉంటే ఇక్కడ ఒక ఇన్సిజన్, ఇక్కడ ఒక ఇన్సిజన్ ఇచ్చి దీంట్లో ఎండోస్కోప్ పెట్టి కట్ చేసేస్తాం. దాన్ని మినిమల్ ఇన్వేజివ్. లేదా హైడ్రోసెఫలస్ ఉంది. హైడ్రోసెఫలస్కి ముందు థర్డ్ వెంట్రికల్ ఫ్లోర్ అంటాము. ఆ ఫ్లోర్ ఆఫ్ ద థర్డ్ వెంట్రికల్కి బెజ్జం పెడతాం అనమాట. సో దట్ ఆ బెజ్జం వచ్చేస్తుంది. సో దట్ మనకి ఫ్లూయిడ్ ఫ్రీగా ఫ్లో అవుతుంది. అదే. సో ఇక్కడ ఫ్రీగా ఫ్లో అయితే ఆటోమేటిక్గా ఇంకా ప్రాబ్లం ఉండదు. సో మరి చిన్నపిల్లలకు కూడా స్పైన్కి సంబంధించిన దాంట్లో కూడా ప్రాబ్లమ్స్ అంటే మేజర్గా ఎక్కువ ఏ వస్తాయమ్మా. ఇప్పుడు మైలోసీలు, మెనింగోసీలు ఇలాంటివన్నీ చేస్తాం అనమాట. ఇది చియారి మాల్ఫార్మేషన్ ఇట్లాంటివన్నీ అనమాట. సో ఇక్కడ ముందు ఇందాక మర్చిపోయాను చూపించడం, ఒక క్రేనియోసినోస్టోసిస్ సర్జరీ చూపిస్తానమ్మా. ఇక్కడ నార్మల్ షేప్ అనమాట. చూస్తే మీరు బ్రెయిన్ అంతా అబ్నార్మల్గా ఉంది. దీనికి మొత్తం అంటే ఓపెన్ చేసి చేస్తాము. ఇతనికి అన్ని సూచర్స్ అయిపోయినాయి, అందుకని చెప్పి టోటల్గా ఓపెన్ చేసి చేయాల్సి వచ్చింది. సో ప్రతి సూచర్ని ఓపెన్ చేసాం, ప్రతి సూచర్ని కట్ చేసాము, ప్రతి బోన్ని కట్ చేసుకొని అంతా సప్లై చేసి తర్వాత మొత్తం అంతా కుట్టేసాం. ఇది ట్రెడిషనల్ పద్ధతి. ట్రెడిషనల్ పద్ధతి కూడా అప్పుడప్పుడు ఉపయోగపడతాయి అని ఇలాంటి వాటిని చూస్తేనే, ఇలాంటి కేసులు చూస్తేనే, ఇంత కాంప్లికేటెడ్ కేసు చూస్తేనే తెలిసింది. సో కియారి మాల్ఫార్మేషన్ అంటే బేసిక్గా మన సెరిబెల్లం ఇక్కడ కిందకి ఇలా జారిద్ది అనమాట. జారటం మూలంగా దీన్ని మన సివి జంక్షన్ అంటారు. అంటే మన స్పైనల్ కార్డ్ని ఒత్తేస్తూ ఉంటుంది. దాని మూలంగా ఏమవుతుందంటే పిల్లలకి చిన్నప్పుడే, అంటే మరీ చిన్న పిల్లలైతే క్యారీ 2 మాల్ఫార్మేషన్ వస్తుంది. ఒక రకమైన పిల్లలైతే అంటే ఒక కొద్దిగా పెరిగిన తర్వాత క్యారీ 1 వస్తుంది. అంటే ప్రజెంటేషన్ వయసుని బట్టి ఇది కాదు. క్యారీ 2 ఎర్లీగా ప్రజెంట్ అవుద్ది, క్యారీ 1 లేట్గా ప్రజెంట్ అవుద్ది. సో దాన్ని బట్టి ఏం చేస్తాము అంటే ఫొరామన్ మ్యాగ్నమ్ డీకంప్రెషన్ అని చెప్పి చేస్తాం. సో పేషెంట్ని ఇలా పడుకోబెడతాము. సో ఇక్కడ చిన్న ఇన్సిజన్ అనమాట, ఒక 4 సెంటీమీటర్స్ ఇన్సిజన్, చాలా చిన్న ఇన్సిజన్. దాంట్లో జస్ట్ ఆ బోన్ ఏదైతే ఉంటుందో ఇది నావిగేటెడ్ డ్రిల్ అంటారు. ఈ నావిగేషన్ డ్రిల్ తోటి నాకు ఎంత అయితే అవసరమో అంత బోన్ని డ్రిల్ చేస్తాం అనమాట. అంతే. ఆ బోన్ని తీసేసి తర్వాత పల్సేషన్ అవుతుందా లేదా అని చూస్తాము. దాని తర్వాత సూచర్ చేసేస్తాం అనమాట. సో ఇట్స్ ఏ సింపుల్ ప్రొసీజర్. ఈ ఆర్నాల్డ్ చియారి మాల్ఫార్మేషన్ అనేది బహుశా లైపోమెనింగోసీల్ తోటి కూడా కలిసి ఉంటుంది అనమాట. కింద లైపోమెనింగోసీల్ అని ఉంటుంది అనమాట. అంటే బర్త్లోనే వాళ్ళు మన స్పైనల్ కార్డు స్పైన్ ఫ్యూజ్ అవ్వక ఆ స్పైనల్ కార్డు స్పైనల్ నర్వ్స్ అన్నీ బయటకు వస్తాయి. ఇందాక చూపించినట్టుగా మైలోమెనింగోసీల్ అని అంటారు అనమాట. ఈ మైలోమెనింగోసీల్ రావటం ఇట్లాంటివి వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా వితిన్ 36 అవర్స్లోనే సర్జరీ చేసుకోవాలి. ఆ నర్వ్స్ ఆల్రెడీ కనుక ఇన్వాల్వ్ అయితే ఎఫెక్ట్ అవటం కాదమ్మా, అంటే ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇన్ఫెక్షన్ వస్తే మళ్ళీ మెనింజైటిస్ వస్తుంది. మెనింజైటిస్ వస్తే చనిపోవడానికి అవకాశం పెరిగింది. సో అండ్ సర్జరీ చేసేటప్పుడు కూడా ఏంటంటే మంచి సెంటర్లో పీడియాట్రిక్ న్యూరో సర్జరీ ఇట్లా ఎక్కువ సర్జరీలు చేసేవాళ్ళ దాంట్లో చేస్తే ఏమవుతుందంటే నీకు నర్వ్స్ని సేవ్ చేసుకోవచ్చు. లేదు అని అంటే ప్రాబ్లం అవుతుంది. ఆ సర్జరీ ఎలా చేస్తాము అని అంటే చూసా, ఇందులో దీన్ని లైపోమైలింగోసీల్ అంటారు. దీనికి కూడా మనం యానస్లోను ప్లస్ అన్ని చోట్ల మనం కరెంట్ పెట్టుకుంటాం అనమాట. ఈ కరెంట్ని మెజర్ చేస్తా పాపకి ఎక్కడ ఇబ్బంది రాకుండా అనే సర్జరీ చేయాలన్నమాట. ఆ సర్జరీ అలా చేస్తేనే కరెక్ట్. ఇవేమీ లేకుండా ఈ గ్యాడ్జెట్స్ ఏమీ లేకుండా చేస్తే సేఫ్టీ పరంగా కాళ్ళు పడిపోతాయి. సో ఇందులో స్పైనా బైఫిడా అంటే అదే ఇప్పుడు నేను చూపించాను కదా, లైపోమైలోసీలు, లైపోమెనింగోసీలు ఇవన్నీ కూడా స్పైనా బైఫిడా కిందకే వస్తాయి అనమాట. అంటే బాగా తీవ్రమైతే ఇప్పుడు నేను చూపించినాయి అనమాట. ఏది ఇప్పుడు చూపించిన ఈ సర్జరీ చూపించాను కదా అదనమాట. ఓకే. మరి అంటే స్పైనల్ ట్యూమర్స్ ఉన్నప్పుడు చిన్నపిల్లలు
చిన్నపిల్లల్లో స్పైనల్ ట్యూమర్స్ ఉన్నప్పుడు కూడా మనం మినిమల్ ఇన్వాజివ్ సర్జరీ Invasive ద్వారా surgeries. చేయొచ్చు అమ్మా. ఇక్కడ చూస్తే అమ్మా ఇది ఒక చిన్న పిల్లలది అనమాట. మనం చేసే అన్ని మినిమల్ ఇన్వాజివ్ సర్జరీస్ కాబట్టి ఇది ఒక ట్యూబ్. ఈ ట్యూబ్ లోపల నుంచి మనం మెల్లగా దీన్ని కట్ చేస్తున్నాము. దీన్ని డ్యూరా అంటారు. ఈ డ్యూరాని కట్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళి మనం ఎరక్నాయిడ్ని కట్ చేస్తాం. దాన్ని కట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ట్యూమర్ కనిపిస్తుంది. ఈ ట్యూమర్ని మనం స్టిమ్యులేట్ చేసి చూసుకుంటాం. ఏది దీనిపైన ఉన్న నర్వ్స్ని అంటే ఏదైనా ఫంక్షనల్ నర్వ్ తోటి అదే కనెక్షన్ ఉందా అనేది చూసుకుంటాం అనమాట. ఫంక్షనల్ నర్వ్ తోటి కనుక కనెక్షన్ ఉంటే మనం అంతవరకు ఆ ట్యూమర్ని వదిలిపెట్టాలి. ఫంక్షనల్ నర్వ్తో కనుక కనెక్షన్ లేకపోతే మనం నీట్గా కట్ చేసేసేయచ్చు. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఇదిగో ఇక్కడ అనమాట ఇది నర్వ్. దీన్ని కాలుస్తున్నాం. ఎప్పుడు కాలుస్తున్నాం? మనం ఫంక్షన్ ఆల్రెడీ చూసుకొని IONM తోటి ఫంక్షన్ లేదు అని తెలిసిన తర్వాత ఇది చేస్తున్నాం అనమాట. చిల్డ్రన్స్ లోనే స్కోలియోసిస్ అని కూడా వింటుంటాము. అది ఏంటి? దాన్ని కూడా స్కోలియోసిస్ అంటే అమ్మా జస్ట్ స్పైన్ బాగా వంకర వస్తుంది అనమాట. ఇట్లా కనిపిస్తుంది కదమ్మా, ఇది డిజనరేటివ్ స్కోలియోసిస్. దీంట్లో ఏంటంటే ఇట్లా వంకర రావటాన్ని స్కోలియోసిస్ అంటారు. ఈ స్కోలియోసిస్ వచ్చినప్పుడు దీన్ని ఏం చేస్తామంటే అన్ని లెవెల్స్లోనూ కరెక్ట్గా చేసుకొని దాన్ని ఫ్యూజ్ చేసుకొని స్క్రూస్ అన్ని వేసి కరెక్ట్ చేస్తాం. ఇది కూడా మినిమల్ ఇన్వాజివ్ పద్ధతిలో చేసుకోవచ్చు. సో అంటే చిన్నపిల్లల్లో కూడా అది ఐదర్ న్యూరాలజీ అయినా అంటే న్యూరాలజీ, స్పైన్ సర్జరీస్, ఎపిలెప్సీ దేనైనా కూడా మినిమల్ ఇన్వాజివ్ పద్ధతుల్లో చేసుకోవచ్చు. ఏదైనా సరే అమ్మా మనం ప్రిన్సిపల్స్ ఆర్ సేమ్. అంటే పెద్ద ఇన్సిజన్ ఇచ్చి మనకు అవసరం లేని ఏరియా అంతా ఓపెన్ చేసే కంటే మనకి ఎక్కడైతే అవసరమో అక్కడ మాత్రమే ఓపెన్ చేసి ఈ టెక్నాలజీ అంతా వాడి ఎగ్జాక్ట్గా పిన్ పాయింటెడ్గా ఏదైతే ఎక్కడైతే సర్జరీ చేస్తామో దాన్నే మినిమల్ ఇన్వాజివ్ న్యూరో సర్జరీ అంటారు. అది పిల్లల్లోనైనా సరే, పెద్దోళ్ళలోనైనా, బ్రెయిన్లోనైనా సరే, స్పైన్లో అయినా సరే. నోసుగుండా వెళ్ళొచ్చు లేదా చిన్న బెజ్జం పెట్టుకొని లోపలికి వెళ్ళొచ్చు, అంతే. అది మినిమల్ ఇన్వాజివ్ న్యూరో సర్జరీ. ఓకే. సో ఇప్పుడు రికవరీ అడల్ట్స్కి ఎలా ఉంటుంది, చిల్డ్రన్కి ఎలా ఉంటుంది ఈ సర్జరీ? ఫార్చునేట్గా అమ్మ చిన్నపిల్లలు ఫ్రాజైల్ అయినా కూడా చాలా ఫాస్ట్గా రికవర్ అవుతారు. అంటే వాళ్ళు ప్లాస్టిసిటీ బాగుంటుంది. సో ఇమ్మీడియట్గా రికవర్ అయిపోతారు. ఈవెన్ నువ్వు కొన్నిసార్లు బ్రెయిన్లో ఏదైనా డ్యామేజ్ జరిగినా కూడా వాళ్ళకి చాలా ఫాస్ట్గా రికవరీ వచ్చేస్తుంది, హ్యాండ్స్ కానీ లేకపోతే లెగ్స్ కానీ. సో అదొక అడ్వాంటేజ్. బట్ ఆన్ ఏ హోల్ సర్జరీ అంతా ఒక టీమ్ లాగే చేయాలి. పీడియాట్రిక్ అనస్థీషియాలజిస్ట్ ఉండాలి, పీడియాట్రిషియన్ ఉండాలి, పీడియాట్రిక్ న్యూరో సర్జన్ ఉండాలి, పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ ఉండాలి. వీళ్ళందరూ ఉంటేనే ఒక టీం కింద కరెక్ట్గా పేషెంట్ని మనం బాగా చేయగలుగుతాం. ఓకే. సో ఆఫ్టర్ ద సర్జరీ కూడా అంటే థెరపీస్ ఎలా ఉంటాయి? అంటే ఒక్కొక్క దానికి స్పైన్కి కానీ బ్రెయిన్కి కానీ ఏదైనా సరే అమ్మ ఫిజియోథెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ అండ్ స్పీచ్ థెరపీ ఇవన్నీ చాలా 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 ఇంపార్టెంట్. పిల్లలకి ఇది ఒక పెద్ద ఏమంటారు దెబ్బ, అంటే ఒక ఇన్సల్ట్ అనమాట. సో వాళ్ళు దీని నుంచి బయటికి రావాలి అని అంటే ఫాస్ట్గా నలుగురు కోఆపరేషన్ చాలా ఇంపార్టెంట్. ఫ్యామిలీ సపోర్ట్ అండ్ థెరపిస్ట్ సపోర్ట్ ఇవన్నీ కలిస్తేనే చాలా బాగా వస్తుంది అనమాట. సో మెంటలీ కూడా దే కెన్ కమ్ అవుట్ ఆఫ్ దట్ ఫేజ్. సో లాంగ్ టర్మ్ సక్సెస్ ఎంత ఉంటుంది అంటే లైక్ మళ్ళీ రావడం కానీ సో ఇప్పుడు టెథర్డ్ కార్డ్ సిండ్రోమ్ అని ఉంటుందమ్మా. ఇందాక ఈ లైపోమైలోసీలు, లైపోమెనింగోసీలు వీటన్నిటిలో టెదర్ అవుతుంది. అంటే ఏంటంటే స్పైనల్ కార్డ్ కింద పయామేటర్ అనేది ఒకటి ఎలా వెళ్తూ ఉంటుంది అనమాట. అది వెళ్ళి అక్కడ టెదరింగ్ అయిపోతుంది. సో దాన్ని మనం కట్ చేయాలి. సో టెథర్డ్ కార్డ్ అనేది ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చి ఇదంతా టెదర్ అయిపోయింది. దాంతోపాటు స్కోలియోసిస్ కూడా ఉంది బేబీకి. సో ఇప్పుడు ఇది ఇలా అనమాట, ఇది స్కోలియోసిస్ ఈ బేబీకి. ప్లస్ ఇక్కడ మనం చూస్తే ఈ బోన్స్ ఏమి వెనక సరిగా లేవు. సో ఇది మొత్తం ఇక్కడికి వచ్చి అతుక్కుపోయింది. సో దీనికి ఏం చేస్తామంటే దీనికి ఫ్యాట్ కూడా ఉందన్నమాట. సో ఇలా మనం సర్జరీ చేసేటప్పుడు ఫైలం ఇలా మనకు తెలిసిద్ది అనమాట. దాన్ని ఎలా ఐడెంటిఫై చేస్తామంటే మళ్ళీ ఇంట్రాఆపరేటివ్ న్యూరో మానిటరింగ్, దాంతో స్టిమ్యులేట్ చేస్తే నెర్వ్ అయితే స్టిమ్యులేట్ అవుద్ది, ఇదైతే స్టిమ్యులేట్ అవుద్ది అనమాట. సో దాంతోపాటు అక్కడ ఈ కింద చూసారు కదా ఇంత పెద్ద ఇది ఉందన్నమాట. సో ఈ ట్యూమర్ని లైపోమా అనమాట. ఈ ట్యూమర్ని ఈ స్పైనల్ కార్డ్ నుంచి ఈ నెర్వ్ రూట్స్ నుంచి తీసేస్తే ఇది డీటెథరింగ్ అంటారు. సో వన్స్ మనం డీటెథరింగ్ చేసిన తర్వాత స్కోలియోసిస్ ఇంప్రూవ్ అవుతుంది, ఇవన్నీ ఇంప్రూవ్ అవుతాయి. దీంతో పాటు ఏంటంటే స్కోలియోసిస్ ఇంప్రూవ్ అవుతుంది. ఈ పెరిగేది మీరు ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే
పెరిగి లాంగ్ టర్మ్లో ఏముంటుంది. మళ్ళీ ఎప్పుడు ప్రాబ్లం వస్తుందంటే పిల్లలు 12 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల మధ్యలో బాగా ఫాస్ట్గా పెరుగుతారు. దాన్ని గ్రోత్ స్పట్ అంటారు. ప్యూబర్టీలోంచి గ్రోత్ స్పట్లోకి ఎంటర్ అవుతారు. అప్పుడు మళ్ళీ టెదర్ అయ్యే అవకాశం ఉంటుంది, అంటే మళ్ళీ అతుక్కునే అవకాశం ఉంటుంది. సో ఈ పేషెంట్స్ ఎప్పుడు లాంగ్ టర్మ్ ఫాలోఅప్లో పేషెంట్స్ సర్జన్తో ఉండటం చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఎప్పుడైనా సరే పిల్లాడు ఆడుకుంటా కూర్చుంటే నడువు నొప్పి రావటం, లేకపోతే ఒంగుంటే నడువు నొప్పి రావటం, లేదా కాళ్ళల్లో వీక్నెస్ రావటం, ఒంటేలు తెలియకుండా పడిపోవటం, రెండు తెలియకుండా పడిపోవటం, ఇట్లాంటివి ఏమైనా జరిగినాయి అంటే రీటెదరింగ్ మళ్ళీ వచ్చింది అని. సో వెంటనే వాళ్ళు మళ్ళీ ఇంతకుముందు సర్జన్ చేసిన న్యూరో సర్జన్ దగ్గరికి వచ్చి మళ్ళీ డీటెదరింగ్ చేయించుకోవాలి. డి అంటే కట్ చేయించుకోవాలి. కట్ చేయించుకుంటే మళ్ళీ బేబీకి తర్వాత ఫ్యూచర్లో ప్రాబ్లం రాదు. ఓకే, మళ్ళీ 14 to ఈ ప్యూబర్టీ ఏజ్లోనే మళ్ళీ వచ్చే ఛాన్స్, ప్యూబర్టీ అండ్ గ్రోత్ స్పట్ ఏజ్లో. ఓకే, సో ఇప్పుడు ఈ పీడియాట్రిక్ న్యూరో సర్జరీస్లో అంటే వాట్ ఆర్ ద మేజర్ టెక్నాలజీస్ ఇక్కడ డాక్టర్ రావ్స్ హాస్పిటల్లో ఉండడం? సో ప్రతిదీ అమ్మా, అడల్ట్ స్పైన్లో అడల్ట్ న్యూరో సర్జరీలో ఏదైతే వాడతామో అవన్నీ పీడియాట్రిక్ న్యూరో సర్జరీలో అవసరం. పీడియాట్రిక్ పీపుల్ ఆర్ మోర్ ఫ్రాజైల్, అండ్ మనం ఈ ఐఓఎన్ఎం వాడుకోవాలి, న్యూరో నావిగేషన్ వాడుకోవాలి, సో న్యూరో మానిటరింగ్ ప్రతిదీ అనమాట. బ్రెయిన్ స్పైన్ సూట్ వాడుకోవాలి. ఇది అది అని లేదమ్మా, ప్రతి టెక్నాలజీను ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ పీడియాట్రిక్ న్యూరో సర్జరీ. ఇంకా సేఫ్టీని పెంచడానికి అంతే, సేఫ్టీ. ఎందుకంటే ఏదైనా చిన్న ఈవెంట్ జరిగితే ఎమోషనల్లీ మోర్ అప్సెట్ అవుతారు. కరెక్ట్. సో ఎమోషనల్లీ మోర్ అప్సెట్ అవుతారు కాబట్టి మనం ఇంకా మోర్ సపోర్టివ్, సేఫ్టీగా, మోర్ ప్రిసైజ్గా, మోర్ ఇగా చేయాలి. కరెక్ట్. సో అంటే ఇప్పుడు జనరల్గా పేరెంట్స్ ఎలాంటి అబ్జర్వేషన్స్ చేయాలి అంటే ఈ న్యూరాలజికల్ అంటే సమ్ న్యూరలాజికల్ డిజార్డర్ ఉంది వాళ్ళ కిడ్స్లో అని ఎలా అబ్జర్వేషన్ చేసి ఏం సిమ్టమ్స్? జనరల్గా చిన్నపిల్లల్లో చాలా వేగ్గా ఉంటాయి సిమ్టమ్స్. ఒకటి తల లావెక్కటం కానీ ఫస్ట్ది అంటే హైడ్రోసెఫలస్, లేదా తల అబ్నార్మల్ షేప్ అంటే క్రేనియోసినాస్టోసిస్, లేదా ఎక్కడన్నా స్వెల్లింగ్స్ అంటే లైపోమైలోసీలో లైపోమెనింగోసీలో ఏదో ఉంటాం, లేదా బ్రౌన్ స్పాట్స్ ఉంటాయి అంటే కేఫాలైట్ స్పాట్స్ అంటారు. అంటే లోపల ఎక్కడన్నా స్పైనల్ కార్డ్లో ఎక్కడన్నా ట్యూమర్స్ కానీ ఏమైనా ఉంటే దాన్ని కేఫాలైట్ స్పాట్స్ అంటారు. అట్లా బయటికి మనకు తెలిసిద్ది అనమాట. దాని న్యూరోఫైబ్రోమటోసిస్లో వాటిలో తెలిసిద్ది అనమాట అది మనకి. తర్వాత ఈ హెడేక్ రావటం, వాంతులు అవటం, చిన్నపిల్లలైతే తినకుండా ఉండటం, అంటే ఐ మీన్ తాగకుండా, పాలు తాగకుండా ఇన్కన్సోలబుల్ క్రయింగ్ అంటాం. అంటే ఏంటంటే మనం అమ్మ కనుక బుజ్జగిస్తే జనరల్గా పిల్లోడు ఆపేయాలి. అలా ఆపకుండా కనుక కంటిన్యూస్గా జరుగుతున్నా, లేదా ఒక కాలు అవుడేస్తున్నా, ఒక చెయ్యి అవుడేస్తున్నా, లేదా ఫిట్స్ లాగా అబ్నార్మల్ మూమెంట్స్ కనుక వచ్చినా, వీటన్నిటికీ వెంటనే మీరు దగ్గరున్న మీ న్యూరో సర్జన్ అంటే కాంప్రహెన్సివ్ న్యూరో సర్జన్ కనుక పీడియాట్రిక్ న్యూరో సర్జరీ ఫెలోషిప్ చేసిన వాళ్ళని కనుక కన్సల్ట్ అయితే మీకు బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. నేను ఇప్పుడు చాలాసార్లు చెప్పాను, పిల్లలు పెద్దోళ్ళు ఒకటి కాదు, పిల్లలు టోటల్లీ డిఫరెంట్. పీడియాట్రిక్ న్యూరో సర్జరీ ఈజ్ టోటల్లీ డిఫరెంట్ ఫ్రమ్ అడల్ట్ న్యూరో సర్జరీస్. కరెక్ట్. సో పోస్ట్ సర్జికల్ ఎలా ఉంటుంది కేర్ తీసుకోవడం పిల్లల్లో? సేమ్ అమ్మ, అడల్ట్స్లో తీసుకున్నట్టే తీసుకుంటాం. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఫ్యామిలీ సపోర్ట్ ఈజ్ మచ్ మోర్ ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే నువ్వు పిల్లాడికే కాదు ఫ్యామిలీకి కూడా సపోర్ట్ ఇవ్వాలి. సో ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయాలి, మన కేర్ టేకర్స్ని ఇన్వాల్వ్ చేయాలి, తర్వాత మన టీమ్ అంతా కూడా కంబైన్డ్గా పేషెంట్ అండ్ ఫ్యామిలీ సెంట్రిక్ ఎన్విరాన్మెంట్లో చేయాలి. మామూలుగా అయితే పేషెంట్ సెంట్రిక్లో అడల్ట్స్ సరిపోతుంది, కానీ ఇక్కడ ఫ్యామిలీ అండ్ పేషెంట్ సెంట్రిక్ బోత్ షుడ్ బి ఇన్ ద సెంటర్ ఆఫ్ ద గ్రూప్ అనమాట. కరెక్ట్. సో అంటే ఈ పీడియాట్రిక్ న్యూరో సర్జరీలో అంటే ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? అంటే ఇంకా ఎలాంటి అడ్వాన్స్మెంట్స్ కానీ రావడం కానీ? ఇప్పటికీ మినిమల్లీ న్యూరో సర్జరీ కొంచెం పీడియాట్రిక్ న్యూరో సర్జన్స్లో వస్తుంది. నేనంటే అడల్ట్ పీడియాట్రిక్ న్యూరో సర్జన్ కూడా కాబట్టి నేను ఆల్రెడీ ఇన్కార్పొరేట్ చేస్తాను మొత్తం అన్ని. ఎలా జరుగుతుందంటే అమ్మా, ఇంకా ఫ్యూచర్లో ఏఐ రావటము, రోబోట్స్ రావటము, ఇంకా ప్రస్తుతానికి తక్కువగా వాడుతున్నాం. సో అవి కూడా దీంట్లోకి వచ్చి ఇన్వాల్వ్ అయ్యి ఈ ఎపిలెప్సీ సర్జరీలో ఆల్రెడీ వాడుతున్నాం రోబోట్స్ని, పెడికల్ స్క్రూస్ పెట్టడంలో వాడుతున్నాము, అవి కూడా వస్తాయి అన్నమాట. తర్వాత ఏఐ ద్వారా ఎక్కువ సీజర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి మ్యాపింగ్ చేసుకోవడానికి, సర్జికల్ ప్లానింగ్ వాటికి ఉపయోగపడుతుంది. సో ఇంకా ప్రిసైజ్ అవుట్కమ్స్, ఎఫెక్టివ్ అవుట్కమ్స్ రావడానికి ఇంకా బాగా ఉపయోగపడుతుంది. కరెక్ట్. సో లాస్ట్లీ పేరెంట్స్ ఎవరైతే సర్జరీ చేపియాలా వద్దా, చేపిస్తే ఎట్లా చేపియాలి, ఇక్కడ చేపియాలి,
ఏ కైండ్ ఆఫ్ ప్రికాషన్స్ తీసుకోవాలి అని అనుకునే వాళ్ళకి మీ అడ్వైస్ ఏమి ఇస్తారు? నా అడ్వైస్ ఎప్పుడు ఒకటే ఉంటుందమ్మా. ఒకటి, సర్జన్ బెటర్ అయి ఉండాలి. 2, టెక్నికల్ పార్ట్ కరెక్ట్గా ఉండాలి, అంటే అంతా సెటప్ ఉండాలి. టెక్నాలజీ కరెక్ట్గా ఉండాలి. కోర్స్ అమ్మా, అంటే మనం ఎవరినైనా తీసుకోండి, సో కాంప్లికేషన్స్ లేవు అని చెప్పారంటే అది అబద్ధమే. సో నా చేతుల్లో పేషెంట్స్కి ఇన్ఫెక్షన్స్ రావు అనే చెప్తామంటే అబద్ధమే. సో ఇట్స్ నేచర్ డిసైడ్స్ వాట్ హ్యాపెన్స్. సో మనం చేయగలిగింది ఏంటంటే మన దగ్గరలో ఉన్న వాళ్ళలో బెస్ట్ని చూస్ చేసుకుని వెళ్ళటం. సో పీడియాట్రిక్ న్యూరోసర్జరీ ఫెలోషిప్ చేసి టెక్నాలజీ బాగుండి, టెక్నాలజీ అంతా విరివిగా వాడగలిగే కెపాసిటీ ఉన్న హాస్పిటల్కి వెళ్ళి సర్జరీ చేయించుకుంటే బెటర్ అవుట్కమ్స్ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, పీడియాట్రిక్ న్యూరోసర్జరీ అంటే జనరల్గా చిన్నపిల్లలు కూడా చాలా న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి చాలా చాలా తొందరగా ఫస్ట్ మనం అబ్జర్వ్ చేసి డయాగ్నోస్ చేయాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏదైతే ఉందంటే ఈ పీడియాట్రిక్ న్యూరోసర్జన్లో ఎప్పుడైనా కూడా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉండి ఎఫెక్టివ్ అవుట్కమ్స్ వచ్చే హాస్పిటల్స్ని చూస్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. అండ్ ఆ హాస్పిటల్ ఎన్వైరన్మెంట్ కూడా ఒక ఫ్యామిలీ సెంట్రిక్గా మన ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ, క్యూర్ ఇవ్వడం కానీ, ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ తీసుకెళ్ళడం కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి ఈ 2 సెలెక్ట్ చేసుకొని ముందడగేయాలి. అలాంటిది హాస్పిటల్ డాక్టర్ రావ్స్ హాస్పిటల్ అని నేను ఈరోజు ధైర్యంగా చెప్పగలను. ఇది వాళ్ళ ఎన్టీవీ. థ్యాంక్ యూ. తలనొప్పి, నరాల బలహీనత, మూర్ఛవ్యాధి, పక్షవాతం, బ్రెయిన్ స్ట్రోక్, బ్రెయిన్ ట్యూమర్స్, మెడ, వెన్నెముక సమస్యలు, పక్షవాత సమస్యలకు పరిపూర్ణ వైద్యం. మన దేశంలో ఎక్కడా లేని ఆపరేషన్ థియేటర్, అమెరికాలో జరిగే వైద్యం ఇప్పుడు గుంటూరులో. చిన్న కోత ఆపరేషన్ల ద్వారా కేవలం 2 రోజుల్లోనే డిశ్చార్జ్. డాక్టర్ రావ్స్ న్యూరో హాస్పిటల్, గుంటూరు. సంప్రదించండి 9010056444, 9010057444.